ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మ్యాంగోస్తో మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి మ్యాంగో సీజన్ అయితే అయిపోవడానికి వచ్చేసింది కదా. సో మ్యాంగో భక్షలు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మ్యాంగో అంతా పీల్ తీసి ఇలా పీసెస్లా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు 4 ఇలాచీలు, గ్లాస్ షుగర్ అనేది వేసేసుకోవాలి. మన టేస్ట్ దగ్గర స్వీట్ దగ్గర షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని రవ్వ అనేది మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా రవ్వ అంతా మంచి ఫ్రై అయిపోయినాక ఇళ్ళకి హాట్ వాటర్ అనేది వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రవ్వ అనేది 80% వాటర్లో ఉడకాలి. 20% మ్యాంగో జ్యూస్ వేసినాక కంప్లీట్గా ఉడికిపోతుంది అన్నట్టు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందుగానే ఫుల్గా మనం వాటర్తో ఉడకపెడితే ఏంటంటే టేస్ట్ అనేది అంత బాగోదు. మ్యాంగో ఫ్లేవర్ మనకి తింటుంటే రాదు. సో అందుకే రవ్వ అనేది 80% మనకు వాటర్లో ఉడకాలి. ఇప్పుడు మిగతాదంతా కూడా మ్యాంగో జ్యూస్ పట్టుకున్నాక అదంతా వేసేసుకొని బాగా ఒక 15 మినిట్స్ మంచిగా ఉడకపెడితే మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ మాత్రం జ్యూస్ పట్టేటప్పుడే వేయండి. ఇలాచీ షుగర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారనిద్దాం మనం. సో చూసారు కదా ఇలా చల్లారనిస్తే మనకు స్టఫ్ అనేది మంచిగా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం ఇంకా. సో చూసారు కదా ఇప్పుడు మనం ఇదైతే మంచిగా చల్లారిపోయే లోపల పిండి అనేది మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొని నేను మైదా పిండి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. పిండి అనేది గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదా మైదా అయినా వేసుకోవచ్చు. నేను మైదా పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది పిండి అంతా ముద్దలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెంగా వాటర్ అయితే చూసుకుంటామండి. ఇలా ముద్దలాగా అయినాక బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది భక్షాలు అనేది. ఇప్పుడు నేను ఒక ఆయిల్ కవర్ తీసుకొని కొంచెం గీ అనే వేసుకోవచ్చు, ఆయిల్ అనే వేసుకోవచ్చు. సో ఏదైనా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనం సేమ్ భక్షాలు చేసుకున్నట్టుగానే అండి మిగతా ప్రాసెస్ అంతా. ఇప్పుడు స్టఫ్ అనేది మనకి చల్లారిపోయాక చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇలా స్టఫ్ అనేది పెట్టేసుకొని మంచిగా ఇదంతా క్లోజ్ చేసేసుకోవాలి. స్టఫ్ అంతా బయటకు వెళ్ళకుండా. చూసారు కదా ఇలా మంచిగా ఈ ప్రాసెస్ అంతా మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా చేసేసుకోండి. అంతే. మీ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని ఇది మరొకసారి మంచి ఇలా మెల్లగా స్లోగా ప్రెస్ చేసుకుంటే మనకి భక్షాలు అనేది రెడీ అయిపోతాయి. సో నేను భక్షాలంతా ఒకేసారి ప్రెస్ చేసేసుకున్నాను. ఎందుకంటే కాల్చుకున్నప్పుడు వెంటనే తింటే చాలా బాగుంటుంది వేడిగా అనేసి నేను భక్షాలన్నీ ఫస్ట్ ఒకేసారి ప్రెస్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో భక్షాలు అనేది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇలా డిఫరెంట్గా మనకి ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా అప్పుడే తినాలండి. చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టుకొని వేడెక్కిన తర్వాత గీ వేసేసుకొని భక్షాలు అనేది వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూసారు కదా పైనుంచి కూడా సైడ్ నుంచి గీ వేసేసుకొని అటు ఇటు జరుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మెల్లగా 2 సైడ్స్ కూడా మనం తిప్పి వేసుకుంటూ మంచి సిమ్లో పెట్టి కాల్చుకుంటే మంచి కలర్ అయితే వచ్చేసింది. చూసారు కదా లైట్ గోల్డ్ కలర్ ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సూపర్గా ఉంది. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అయితే ఒకటి ప్లేట్లో పెట్టేసుకొని మంచి గీ అయితే ఫుల్గా అప్లై చేసుకోండి. గీ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ గీ ఇష్టం లేదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. గీ ఇష్టం పడే వాళ్ళు అయితే బాగా పెట్టుకొని తింటే ఏమైనా ఉంటుందో. సూపర్గా ఉంటుంది. అసలు వేడిగా ఉంది కదా, కాలుతుంది ఫ్రెండ్స్. తిందామంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో గుడ్ అండి. ఇలా కనుక మీరు చేసి పెడితే అసలు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. బాయ్.